మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఆదివారం ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ 26వ వార్డులో గొల్లపల్లి మాధవి డాక్టర్ చంద్రశేఖర్ మద్దతుగా ఎన్నికల ప్రచారంలో కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే సంజయ్ తో పాటు ఎమ్మెల్సీలు బసవరాజు సారయ్య, బల్మూరి వెంకట్, పట్టణ నాయకులు, మహిళలు, యువత, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో ముఖ్యమంత్రితో కలిసి పనిచేస్తున్నానని, జగిత్యాల అభివృద్ధికి ఇప్పటి వరకు 170 కోట్ల నిధులు తీసుకురావడం జరిగిందని అన్నారు. జగిత్యాల అంటే నేను అనే ఒక సీనియర్ నాయకులు అభివృద్ధికి అడ్డం పడే ప్రయత్నం చేస్తున్నారని గుర్తు చేశారు. దరూరు చల్గల్ బైపాస్ రోడ్ రైల్వే గేట్ సమస్యతో ఎన్నో ఏళ్లు దరూరు క్యాంప్ వాటర్ ట్యాంక్ దశాబ్ద కాలంగా నిరుపయోగంగా ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. మన వార్డుకు సంబంధించి మాధవీలత చంద్రశేఖర్ గారు కౌన్సిలర్గా కాకుండా చాలా సీనియర్ మోస్ట్ నాయకుడు కళ్యాణ అన్నట్టుగా చాలా సీనియర్ మోస్ట్ నాయకుడు అంత దూరంకి వెళ్ళి మాకు పేదోడు వాళ్ళగా మేమున్నాం. రాష్ట్రంలోనే అత్యంత సీనియర్ కాంగ్రెస్ నాయకులుగా ఇప్పుడు మన వార్డు అభ్యర్థులు కూడా ఉన్నారు. దాని కొరకు మనమందరం కష్టపడి మన మాధవ గారు కౌన్సిలర్గా ఎన్నుకుంటే మన వార్డుకు సంబంధించిన కానీ అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కానీ ఏదన్నా మనకు చేయడానికి వారు ముందుకొచ్చారు. అన్ని రోజులు కలిపి గతంలో చాలా మందికి అవకాశం ఇచ్చారు. ఏ కౌన్సిలర్ కూడా మన వాళ్ళకు ఏది చేసింది వారి సొంత ఖజానాన్ని నింపుకోవడానికి అభివృద్ధి కానీ ఏ విధమైన అవసరాలు కానీ తీర్చిన సందర్భం లేదు. కాబట్టి పాత వారు ఫ్రీ ట్రీట్మెంట్ కాకుండా ఫ్రీ మెడిసిన్, బీపీ, షుగర్ సంబంధించిన అన్ని చేయడానికి ముందుకొస్తున్నారు. సీసీ కెమెరాలు జరుగుతుందంటే మన వాటిలో దొంగతనాలు కానీ, తర్వాత ఈ గంజాయి ఫ్యాక్టరీ, తర్వాత ర్యాష్ డ్రైవింగ్ చేసే యువత ఉన్నది. కొద్ది వాళ్ళతో మన యువకులకు కానీ, తర్వాత మన ఆడ పడుతులకు కానీ ఇబ్బంది జరగకుండా ఉంటుంది. కాబట్టి మీరందరూ ఏకదాటిగా నిలబడి మన మాధవీలత చంద్రశేఖర్ గారికి ఓటేసి కౌన్సిలర్గా గెలిపిస్తారని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాను. జై కాంగ్రెస్. నేను గొల్లపల్లి మాధవీలత డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ గారి సతీమణి అండి, రాజాగౌడ్ సుశీల గారి కోడండి. నేను మన 26వ వార్డు నుండి కాంగ్రెస్ తరఫున కంటెస్ట్ చేస్తున్నాను. నేను మన సంజయ్ అన్న గారు బలపరిచిన అభ్యర్థిని, మన కాంగ్రెస్ అధిష్టానం బలపరిచిన అభ్యర్థిని, మన 26వ వార్డు సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారం అండి. సంజయ్ రోజు తిరుగుతుంటే అందరూ కూడా కొన్ని సమస్యలు చెప్తున్నారండి. దానికి అనుకూలంగా మేము ఏమంటున్నాం, దొంగ భయం ఎక్కువ ఉంది అని చెప్తున్నారు. అది దొంగ భయం ఎక్కువ ఉన్నాయి అన్నారు. లైక్ దానికి సీసీ కెమెరాలు పెట్టిస్తే బాగుంటుంది అని అభ్యర్థిస్తున్నారు. దాని తర్వాత మన రోడ్స్ కూడా చాలా కంప్లైంట్స్ ఉన్నాయండి, చాలా మంచిగా చేయాలి అని వాళ్ళు అభ్యర్థిస్తున్నారు. ఇంకా డ్రైనేజ్ సిస్టమ్ కూడా చేస్తే బాగుంటుంది అని అంటున్నారు. ఇంకా ఎవ్రీ మంత్ కూడా మా రాజాగౌడ్ సుశీల గారి ట్రస్ట్ పైన ఎవ్రీ 3వ బేస్తవారం రోజు బీపీ, షుగర్ ఫ్రీ టెస్ట్, ఇంకా ఫ్రీ లైసెన్స్ వాళ్ళని బాగుంది సహాయం చేద్దామని అనుకుంటున్నామండి. మీ అందరూ కూడా సహకరించి చేతి గుర్తుకే ఓటేసి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను. మేమందరం కూడా ఒక చదువుకున్న వాళ్ళము, నేను ఒక డాక్టర్ని, నా భార్య ఒక ఇంజనీరింగ్ చదివింది. మేమందరం కూడా పుట్టి పెరిగింది, నేనైతే పుట్టి పెరిగింది బాలాజీ నగర్లోనే, అరవింద్ నగర్లోనే. నేను బాలాజీ టాకీస్ ముందటే పుట్టిన, అక్కడనే పెరిగిన. నేను డాక్టర్గా ఒక 15 సంవత్సరాలు త్రినేత్ర నర్సింగ్ హోమ్ పెట్టుకుని నడిపించిన. నేను ఉండడంలో ఏటీఎం హాస్పిటల్ దగ్గర పనిచేసిన. నా ఇల్లు అయితే ఇదే. ఇప్పుడు రాజకీయంలో నేను చేస్తున్నది కూడా నా పార్టీ దగ్గరనే. మా అమ్మ నాన్న ఆశీస్సులు, రాజాగౌడ్ సుశీల ఆశీస్సులతోనే నేను ముందుకు వచ్చినా. మీ అందరి ముందుకు వచ్చి మేము మీకు అందరూ కూడా ఇప్పుడు మా భార్య గొల్లపల్లి మాధవీలత గారు చెప్పినట్టుగా మేమందరం మీకు కోసం కష్టపడి ఈ వార్డులో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పైన సంజయ్ గారి దృష్టికి తీసుకొచ్చింది గొల్లపల్లి మాధవీలత గారు. మరి అన్నతోనే నేను గత లాస్ట్ 10 సంవత్సరాలు సంజయ్తో ట్రావెల్ చేస్తున్నాను. మేమిద్దరం ఒకటే కాడ చదువుకున్నాము. మేమిద్దరం రాజకీయం ఒకటేసారి నేను మొన్నటి వరకు కూడా సంజయ్తో ఉన్నా, ఇప్పటికి కూడా సంజయ్తోనే ఉన్నా. నేను
ఎందుకంటే నేను మొదటిగా ఇక్కడ నేను నిలబడతాను అన్నప్పుడు సంజయ్ అన్న గారు పిలుచుకొని మరీ చెప్పారు, నువ్వు పుట్టి పెరిగిన ఏదైతే ఆడకట్టు ఉందో తమ్మి అక్కంచెలు చేస్తే నీకు కూడా మంచి పేరు వస్తుందని అన్న ఇచ్చిన ప్రోత్సాహంతో నేను ఆడకట్టుకు వచ్చిన. అంతకుముందు ఎవరు అడిగారు, మీరు అక్కడ పోవచ్చు కదా, ఇక్కడ వేరే కాడ పోవచ్చు కదా అని. మాకు అక్కడ ఇష్టం అనిపించక కాదు, ఇక్కడ పుట్టి పెరిగిన దగ్గరనే చేసుకుంటే మీ అందరితో కష్ట సుఖాలు పంచుకొని నాకు అంతగా ఉంటుందని చెప్పేసి ఉద్దంతోనే మీ ఇద్దరం కూడా ఇక్కడికి జరిగింది. ఈ ఒక్కసారి అవకాశం ఇస్తే మిమ్మల్ని నేను అన్ని వేళలా కాపాడుకుంటానని, మీ డెవలప్మెంట్ చేస్తాము. నేను మా భార్య గొల్లపల్లి మాధవీలత మీ ఎన్నింటి ఉండి తోడుగా నీడగా అన్ని రకాలుగా సేవ చేస్తామని మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ దయచేసి ఒక్కసారి ఆలోచన చేసి ఓటేయండి. మా నెంబర్ వచ్చేసి బ్యాలెట్ లో 1వ నెంబర్ వచ్చింది, చేతి గుర్తు, అక్కడ గొల్లపల్లి మాధవీలత అని రాసి ఉంటుంది. దయచేసి దానిపైన ఓటు వేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ పదే 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 అర్జించుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం. మీ పనులు ఎక్కడు అక్కడే ఉంటాయి. రేపు ఈ వింతగా 2వ వింత ఏప్రిల్ మళ్ళీ ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చేది. పేదోళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే మీ కౌన్సిలర్ మంత్రి దగ్గర పోయి కూర్చొని ఇల్లు మంజూరు చేయించుకొని రావాలి. ఎమ్మెల్యేతో పని చేయించుకోలేను, మంత్రులతో పని చేయించుకోలేను. ఇవాళ కష్టమైతుంది అభివృద్ధికి. అందుకే డాక్టర్ సంజయ్ గారు జగిత్యాల మున్సిపాలిటీ అభివృద్ధి చేయాలని ఇవాళ కాగితాలు తీసుకొచ్చి ఇచ్చారు. జగిత్యాల పట్టణంలో మెయిన్ రోడ్డు 4 రోడ్లు మొత్తం విస్తరిస్తామని ఈరోజు అడిగారు. తప్పకుండా జగిత్యాల మున్సిపాలిటీలో రోడ్లు విస్తరిస్తాం. మీరు కూడా చాలా తిరిగి వచ్చారు. నాకు ఎండ అలవాటు అయిపోయింది. 12 ఏళ్ళు అయిపోయింది. ఏసీలకు వెళ్ళి ఎండలు పడి 100% మంది నా దవాఖానకు వెళ్తే సంతృప్తిగా బయటకు నా మొట్టమొదటి చేయించిన దవాఖానకు ఈగా చేయాలంది. అది ఇంకా పాత్రలు అందరికీ తెలుసు. కానీ రాజకీయాల్లోకి వచ్చినాక సగం మంది మెచ్చుకుంటే దాని అల్లుగా గెలిచిపోతాం. కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి ఉన్న పార్టీ కూడా సగం ఓట్లు రాలేదు. ఇప్పుడు కావచ్చు కేసీఆర్ గారి పార్టీ కూడా సగం ఓట్లు రాలేదు. మీరు బాగా ఓట్లు గెలిపించారు కానీ సగం అంతా చాలు మా మాధవి వల్ల అవసరం అవుతుంది, మాధవి పని చేయిస్తాం. కానీ ఎక్కువ ఓట్లేదు. మరి ఈ సందర్భంలో మీరు రోజు చూస్తున్నారు టీవీలలో పేపర్లలో కొన్ని మాటలు అంటున్నారు, వింటున్నాం, కొన్ని ఇబ్బందులు పెడుతున్నారు చూస్తున్నాం, కొన్ని తప్పు చేసిన అంటున్నారు వింటున్నాం. కానీ ఒకటే ఆలోచన, ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు, ప్రభుత్వంతో కలిసి పనిచేసే వాళ్ళు ఉంటే మీకు పనులు అవుతుంది. మరి సంజయ్ కుమార్కు పెద్ద పనులు లేవు. డాక్టర్గా ఎదిగిన ఇక మా తండ్రి తాతల చరిత్ర అవసరం లేదు. ఉన్నంత బిడ్డ పెళ్ళైపోయి మనవరాలు పుట్టి మంచిగా వాళ్ళు నాకైతే 40 పైసలు ఎక్కువ రోజులు దొరికినారు. నాకు ఆ బిడ్డ కంటే కొద్దిగా ఎక్కువ చదువుకున్న ఆ రోజు దొరికింది. మరి ఇప్పుడు కావాల్సింది మంచికో చెడుకో, మంచి కోసమే రాజకీయాలు వచ్చినాం. రాజకీయ కుటుంబంలో ఉన్నవారు వచ్చిన సందర్భంలో మొదటి కొన్ని ఇబ్బందులు అయి ఉండొచ్చు. మీ అందరూ ఆశీస్సులతో జగిత్యాలలో ఎవరికి రానండి ఓట్లు నాకు వేసి గెలిపించారు. 1,04,000 ఓట్లు 61,000 విధానికి అన్నిటి వల్ల గాంధీనగర్ విద్యానగర్ కావచ్చు, అరవింద్ కావచ్చు, శ్రీకాంత్ దగ్గర గోవిందపుర కావచ్చు, ఇస్లాంపుర కానీ ఇంకోపుర దాకా అంతటా అన్ని వర్గాల్లో వచ్చింది. మరి ఎందుకు వేసారు? ఒక విధమైన విశ్వాసం. సంజయ్ కుమార్ అనేటోళ్ళు ఎవరు కూడా ఇబ్బంది పెట్టాడు, పని చేస్తారనే నమ్మకం. ఒక వ్యక్తి దిగైనా అందరి దగ్గరికి పోతాడు, పని చేసుకొస్తాడనే నమ్మకం. అట్లనే మన ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోతే ఆ రకంగా వాగ్దానం చేసినప్పుడు ఏం చెప్పారు? మంత్రులతో ఎమ్మెల్యేలతో కలిసి పనిచేసే వాళ్ళని కౌన్సిలర్ గెలిపించుకున్నారు. ఇప్పుడు ఉన్నదే కరీంనగర్లో చెప్పిన మాట ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు నాకు నేను పోయి ఎక్కడ పని చేసుకొస్తా, నాకు అనుకూలంగా ఉండే సోదరి స్వతంత్రంతో వచ్చి మీకోసం ఈ రోడ్డు కావాలన్నా, ఈ మోరు కావాలన్నా అని చెప్పి ధైర్యంగా స్వతంత్రంగా వచ్చే సోదరి, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ పక్షాన పోటీ చేస్తున్న విద్యావంతురాలు మాధవులందరూ చేతి గుర్తుపై ఓటేసి గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. చేయాలి. మనం ఎంత సంపాదించుకోవడం అనేది కాదు, సంపాదించుకున్న దాంట్లో ప్రజలకు ఎంత పెట్టడం అనేది ముఖ్యమైన ఒక ధ్యేయంతో రాజకీయాల్లోకి వచ్చిన మాధవీలత చంద్రశేఖర్ గౌడ్ గారికి, ఎందుకంటే వ్యక్తిగతంగా వారి కుటుంబంతో నాకు కూడా దగ్గర సాన్నిధ్యం ఉంది. వారు ఏదైతే రాజకీయంగా వారి కుటుంబ సమేతంగా ఇద్దరు కూడా వారి యొక్క తల్లిదండ్రులు తాతలు కూడా సేవ చేయాలని చెప్పి ప్రజల సంకల్పానికి, ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో పనిచేసిన వ్యక్తులు. అదే మాటలో వారు కూడా ఈరోజు ప్రజలకి సేవ చేయాలి అని చెప్పని మొదట ఏదైతే
డాక్టర్ సంజయ్ కుమార్ గారు స్థానికంగా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు కూడా ప్రోత్సహించి తప్పనిసరిగా మీటువంటి వారు రాజకీయాల్లోకి రావాలని చెప్పి వారి ఏదైతే సంపూర్ణ సహకరించి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున బలపరిచి వారిని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. అమ్మ రెండు విషయాలు, ముఖ్యమైన విషయాలు చెప్తా. రాజకీయాల్లో ప్రతి 5 సంవత్సరాలకి రాజకీయాలు వస్తాయి. మనం అనుకుంటాం రాజకీయాలు వచ్చినప్పుడు మనకేమైతుంది, ఎవరికో ఒకరు ఓటేస్తాంలే అని చెప్పని ఆఖరి నిమిషంలో పొద్దెక్కినాక రాత్రి మాట్లాడుకొని పొద్దున లేచి ఓటేని పోయినప్పుడు 2-3 అడిగి ఎవరు ఓటేయాలని చెప్పి ఎక్కువ మంది ఎవరు చెప్తే వాళ్ళకి ఓటు గుర్తొస్తాం. కానీ దాని తర్వాత 5 సంవత్సరాలు మనం ఓటేసినోడే మనం పాలించేది. సరైన వ్యక్తిని మనం ఎన్నుకోకపోతే, సరైన వ్యక్తికి మనం ఓటు వేయకపోతే 5 సంవత్సరాలు మనకు కష్టం అని అంటే మనం కనీసం చెప్పుకునే పరిస్థితి ఉండదు. కరెంటు రాకపోతే ఎవరికి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తేటోడు ఉండడు. ఇంటి బయటికి వెళ్తే డ్రైనేజ్ సమస్య ఉందంటే ఫోన్ చేస్తే పట్టించుకునేటోడు ఉండడు. ఇలా అనేకమైన సమస్యలు ఉంటాయి. అందులో ముఖ్యమైన సమస్య ఆరోగ్యానికి సంబంధించి. ఈ రోజు ప్రతి ఇంట్లో కూడా సుమారు ప్రతి నెల ఒక 5,000 రూపాయలు మన ఆరోగ్యానికి మనం ఖర్చు పెడతాం. ఎంత గరీబుడైనా ఎంత ధనవంతుడైనా ప్రతి నెల 5,000 రూపాయలు గోళీలకి ఖర్చు పెట్టాల్సిందే. ఏమి ఆరోగ్యానికి ఏం లేకపోయినా జనానికో తగ్గికో సర్దికో డాక్టర్ దగ్గరికి పోవాల్సిందే, గోళీలు తెచ్చుకోవాల్సిందే, లేదా బీపీలు షుగర్లు టెన్షన్ కి సంబంధించిన మాత్రలు తెచ్చుకోవాల్సిందే, వాడాల్సిందే. ఈ రోజు వాళ్ళిద్దరూ కూడా ఏదైతే 26వ డివిజన్ కి సంబంధించి ఈ డివిజన్ పరిధిలో ఉన్న ప్రజలందరూ కూడా ఒక హెల్త్ కార్డు ఇచ్చారు. అది అదృష్టంగా మనం భావించాలి. ఒక్క అవకాశం ఈ మున్సిపల్ ఎన్నికల్లో వారు బలపరిచిన మాధవీలత గారిని 26వ డివిజన్ లో అత్యధిక ఓట్లేసి గెలిపిస్తే శాసన మండలి సభ్యుల్లో కూడా నాకు కూడా సంవత్సరానికి 3 కోట్లు 5 కోట్ల నిధులు మాకు కూడా వస్తాయి. తప్పనిసరిగా నా శాసన మండలి నిధులకు వెళ్ళి కూడా ఈ రోడ్లకి సంబంధించి దానితో పాటు గుడికి సంబంధించి ఏ సమస్య కన్నా ఒక 30 లక్షల రూపాయలు ఈ డివిజన్ కి శాసన మండలి నిధులకు వెళ్ళి నా నిధులకు వెళ్ళి అదేవిధంగా మా స్థానిక నిధులకు వెళ్ళి ఇన్ఛార్జ్ వచ్చింది కాబట్టి ఒక 5 లక్షలు అన్న దగ్గర తెలివి తీసుకొని ఒక 35 లక్షలు మీ శాసన మండలి నిధుల్లోకి వెళ్ళి తప్పనిసరిగా ఇక్కడ ఈ డివిజన్ అభివృద్ధి కోసం పాటుపడతాము. మరొకసారి మీ అందరికీ చేతులు జోడించి వేడుకుంటున్నామా. ఎందుకంటే ఇక్కడ ఉన్న వయసు అందరికంటే చిన్నవాడిని కాబట్టి చేతులు జోడించి మీ అందరినీ వేడుకుంటున్నా. ఒక్క అవకాశం చదువుకున్న వ్యక్తులకి రాజకీయాలకి వచ్చినప్పుడు మనం వాళ్ళ ఓట్లేసి గెలిపిస్తే వాళ్ళు రాజకీయాలను సంపాదించుకొని వచ్చేది కేవలం పేరు ఒకటే. అది ఒక్కసారి ఆలోచించి వాళ్ళు ఓటేసి ఆశీర్వదించాలని చెప్పి మీ అందరూ కూడా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జాబ్ చేస్తాను 1,00,000 2 లక్షల జాబ్ వస్తుంది. రియల్గా డాక్టర్ సంజయ్ గారు ప్రోత్సాహం చూస్తుంటే మనమే బతుకుడు కాదు, మనం కాదు మనతో ప్రజలు కూడా సహకరించాలి. ముఖ్యంగా ఇప్పుడు మాధవీలత గారు గారి పేరుతో ప్రశ్న వస్తాను కదా, రాజగౌడ్ గారి పేరు ఇట్లా రాజగౌడ్ పేరు ప్రశ్న వస్తాను అంటే ఎంతమంది ఆడుతున్నట్టు ఎన్నికల ముందు పెట్టలేదు అంతమంది చెప్తున్నాను. ఇంటికి వెళ్ళాలని దొంగల కోసం చెప్పింది పాపం ఆడపడుతుంది. న్యాయమైన శిక్షలు ఆల్రెడీ ముఖ్యమంత్రి పంపించి సుమారు 235 కోట్లు పట్టుకొచ్చి నియోజకవర్గంలో సీసీ రోడ్లు, డ్రైనేజ్, స్కూళ్ళు, అలాగే బిల్డింగ్ నిర్మాణం అయిపోతున్నాయి మీ నాయకుల ద్వారా, మీ ఎన్టీఆర్ గారు. అంతేకాకుండా ఇక్కడ నిరుపేదలు అందరూ ఇల్లు లేని వాళ్ళు బాధపడుతున్నట్టు తెలిసింది. వారికి కూడా డబుల్ బెడ్రూమ్లు రాష్ట్ర చరిత్రలోనే కలిగిన రీతిలో 4,500 ఇల్లు కట్టించిన ఘనత మీ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గారికి దక్కిందాం. కానీ అలాంటి మాటలతోటి కాకుండా చేద్దాం మంచి డాక్టర్ సంజయ్ గారు వ్యక్తులు మీ వార్డు అభ్యర్థి 100 లక్షల మాట్లాడినట్టుగా చేద్దాం మంచిగా గౌరవం ఎమ్మెల్యే గారి మొదటే మీరు చేసి తీరుతారా తీయాలా, నేను మాట ఇచ్చిన వాళ్ళందరికీ నా మాట నిలవాలంటే మీరు చేయాలి. చేద్దాంటే నా రాష్ట్రంతో జీవించి నా మొత్తం గెలిపిస్తూ నీకు అప్పచెప్తాను. రియల్గా అమ్మాయి అన్నట్టుగా నేను అందరూ నిండు మర్చిపోయాను. ఒక అక్కగా, ఒక చెల్లగా, ఒక బిడ్డగా ఆశీర్వదించండి, జీవించండి. దయచేసి అందరూ నిండు మర్చుకొని అమ్మాయిని ఆశీర్వదించి జీవించి గెలిపించి మన చెల్లెగా, బిడ్డగా, అక్కగా జీవించాలని మీ అందరికీ వ్యక్తులు అవకాశం కల్పించిన స్థానిక నాయకులందరూ ధన్యవాదాలు తెలుసుకున్నాను. జై కాంగ్రెస్.